నెల్లూరు వీఆర్సీ గ్రౌండ్ లో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ మరియు ఆరోగ్య అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రెసిడెంట్ నరసింహశెట్టి, నళిని మోహన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు పాల్గొని బీపీ మరియు షుగర్ పరీక్షలు చేశారు. సదస్సు అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను మరియు వైద్యులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో 203 గవర్నర్ నలుబోలు బలరామయ్య నాయుడు, మాజీ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ నేతాజీ సుబ్బారెడ్డి, డాక్టర్ సిహెచ్ భాస్కర్, డాక్టర్ ఏ పెంచులయ్య, డాక్టర్ జి రవీంద్రనాథ్ ఠాగూర్, డాక్టర్ ఎస్ఎస్ రాజు, డాక్టర్ వై ఈశ్వర్ రెడ్డి, సెక్రటరీ తులసి వెంకటేశ్వర్లు, ట్రెజరర్ సొల్లేటి వెంకటేశ్వర్లు, వనితా వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుభాషిణి, డాక్టర్ శైలజ, డాక్టర్ సులోచనమ్మ తదితరులు వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొని ఘనంగా అవగాహన సదస్సు మరియు ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు. అదేవిధంగా ప్రెసిడెంట్ నరసింహశెట్టి, నళిని మోహన్ వచ్చిన అతిథులను ఘనంగా శాలువాలతో సత్కరించడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడారు. నేను నళిని మోహన్, వీఆర్సీ వాకర్స్ ప్రెసిడెంట్గా ఈ సంవత్సరం 2026-27కి ఎన్నికయ్యాను. నేను ఇదోదికంగా నా సహాయం ఏంటంటే మన వాకర్స్ వీఆర్సీ గ్రౌండ్లో తిరిగే వాకర్స్ కానీ మన సంఘాలకు సంబంధించిన అందరికీ చేదోడు వాదోడుగా ఉండాలని ఈ మెడికల్ క్యాంపు అవగాహన సదస్సుని ప్రారంభించడం జరిగింది. ఇది ఇంతటితో ఆగిపోదు. ప్రతి నెల కానీ ప్రతి 6 నెలలకు కానీ ఇది జరుగుతూ ఉంటుంది. మన డాక్టర్ భాస్కర్ రావు, పెంచులయ్య గారు, తర్వాత రవీంద్రనాథ్ ఠాగూరు, తర్వాత శైలజ మేడం, సులోచనమ్మ మేడం, వీళ్ళందరూ మనకి రాజు గారు, వీళ్ళందరూ మనకి వాల్యుబుల్ సజెషన్ ఇచ్చారు. ఈ విధంగా ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు మేము చేస్తామని, మరియు ఈ గ్రౌండ్కి మనం ఏమన్నా సౌకర్యాలు కల్పిస్తామని, ముందుగా వాటర్ సౌకర్యం లేదు. ఆ వాటర్ సౌకర్యం గురించి మన నేతాజీ సుబ్బారెడ్డి గారితో మాట్లాడి, మన నారాయణ గారు కానీ మా మినిస్టర్ గారితో మాట్లాడి ఇంకా ఈ గ్రౌండ్ని అభివృద్ధి చేయాలని పదంలో ముందుకు నడుపుతామని తెలుపుతూ ఇంతటితో మా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన డాక్టర్లకి, వాకర్స్కి అందరికీ శుభాభినందనాలు. నేను వీఆర్సీ గ్రౌండ్ వనితా వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. ఈరోజు మెడికల్ అవేర్నెస్ జరిగింది. బీపీ షుగర్ టెస్టులు కూడా చేశారు. మెయిన్ స్కిన్ స్పెషలిస్ట్ భాస్కర్ రావు గారు, షుగర్ డాక్టర్ రాము సారు, ఆప్థమాలజిస్ట్ రాజు సారు, అందరూ ఇంకా 2-3 డాక్టర్లు, ఆర్థో పెంచలయ్య సారు, వీళ్ళందరూ వచ్చి మాట్లాడడం జరిగింది. ప్రజలకు అవగాహన కల్పించారు. వాళ్ళు చెప్పిన దాన్ని ప్రజలు ఆచరిస్తూ కొంచెమన్నా వాళ్ళకి తెలియని విషయాలు తెలుసుకుంటూ అవగాహన చేసుకుంటారని అనుకుంటున్నాము. థ్యాంక్స్. లాఫింగ్ క్లబ్ ప్రెసిడెంట్ని. ఇటువంటి కార్యక్రమం మా గ్రౌండ్లో ఉండే డాక్టర్లు అందరూ పాల్గొని వాళ్ళ సలహాలు ఇవ్వడం చాలా అభినందనీయం. ఇటువంటి కార్యక్రమం ప్రతి నెల చేస్తూ ఉంటాము. కావున ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుని రావాల్సిందిగా కోరుతున్నాం. నాయుడు, వాకర్స్ ఇంటర్నేషనల్ 203 డిస్ట్రిక్ట్ గవర్నర్. ఈరోజు వీఆర్ చెప్పడం జరిగింది. డయాబెటిక్ని గురించి అయితేమి, ఆర్థోపెడిక్ని గురించి అయితేమి, తర్వాత స్కిన్ గురించి అయితేమి, జనరల్ సర్జన్ గురించి అయితేమి, డెలివరీ అయిన తర్వాత మహిళలకి పనికొచ్చే మాటలు శైలజ గారు కానీ అందరూ కూడా చక్కగా నిర్వహించారు. వాకర్స్ ఇంటర్నేషనల్ కూడా మంచి వీఆర్సీ వాకర్స్కి మంచి గుర్తింపు ఉంది. 333 నెంబరు రిజిస్ట్రేషన్గా ఉంది 1650 క్లబ్బుల్లో. వాకర్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ని కూడా అందించినటువంటి సుబ్బారెడ్డి గారిని 2022లో ఈ వీఆర్సీ వాకర్స్ అసోసియేషను. అలాగే ప్రతి నెల ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. నళిని మోహన్ గారు ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో మాకు ప్రతి నెల రిపోర్ట్లు పంపిస్తున్నారు. వాళ్ళకి ప్రతి సంవత్సరం కూడా క్యాష్ అవార్డులు కూడా వస్తున్నాయి వారు చేసిన సేవా కార్యక్రమాల గురించి. మాకు మెయిన్గా మెడికల్ ప్రోగ్రామ్స్ మెయిన్గా తీసుకుంటాము. వాకర్ ఇంటర్నేషనల్లో చెట్లు నాటే కార్యక్రమాన్ని తీసుకుంటాము. ఈ 2 కూడా వీళ్ళు చేస్తున్నారు. చెట్లు నాటే కార్యక్రమం కానీ మెడికల్ అవేర్నెస్, మెడికల్ క్యాంపులు 2 కూడా ఇట్లా ప్రతి నెల చేసి మంచి గుర్తింపు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాం. చాలా బాగుంది. ఎందుకంటే బయట వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేదానికన్నా కూడా మనం లోకల్గా ఇక్కడ రోజు వచ్చే డాక్టర్ల చేత మాట్లాడించడం మంచి అభినందనీయమైన విషయము. ఇకపోతే ప్రతి డాక్టరు మంచి మాటలు చెప్పారు.
మన సీనియర్ డాక్టర్ ఈశ్వరరెడ్డి గారు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్, జబ్బులు రాకుండా చూసుకోవడం మంచిది, వచ్చిన తర్వాత బాధపడేదానికన్నా అనేది ఒకటి మంచి అడ్వైస్ ఇచ్చారు. తర్వాత భాస్కరరావు సార్ కూడా చాలా కామన్ స్కిన్ ప్రాబ్లమ్స్ గురించి చక్కగా చెప్పారు. చాలామందికి అవి తెలియవు. మన షుగర్ డాక్టర్ గారు కూడా కొత్తగా వచ్చిన మందులు, కొత్తగా వచ్చిన ట్రీట్మెంట్ల గురించి కూడా చాలా చక్కగా వివరించారు. పోతే ఆర్థోపెడిక్ గురించి కూడా మేము కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పడం జరిగింది. మన స్కిన్ డాక్టర్ రాజు గారు కూడా పొల్యూషన్ చాలా ఎక్కువ ఉంది, కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది, స్వచ్ఛ భారత్ వైపు అందరూ అడిగేయాలా, ప్లాస్టిక్ని నివారించాలా, వీలైనంత వరకు మనం పొల్యూషన్కి కారకులు కాకుండా మనం ఉండాలా రోజు అని మంచి మంచి సలహాలు ఇచ్చారు. దీనివల్ల ప్రజలు బాగా లబ్ధి పొందుతారని అనుకుంటున్నాను. ఇంకా వేరే కార్డియక్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి అన్నమాట. కార్డియక్ ప్రాబ్లమ్స్ ఎలా తగ్గుతాయంటే బాడీలో హీట్ శాతం తగ్గిస్తుంది. తర్వాత కిడ్నీస్ పైన ఒత్తిడి కూడా తగ్గుతుంది అన్నమాట. అది రీనల్ ప్రాబ్లమ్స్ కూడా రావడం తగ్గుతుంది అన్నమాట. సో ఈ మెడిసిన్స్ ఉన్నప్పుడు కొన్ని రకాల మెడిసిన్స్ కూడా షుగర్ సంబంధించి అది తగ్గించుకోవాలన్నమాట. మేము ఈ మెడిసిన్స్ వాడడం వల్ల ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడంతా హేమీలు, నాయుడు, సుబ్బారెడ్డి, తర్వాత మన నేతాజీ పైలు సుబ్బారెడ్డి, మురళి, నల్లిమోహన్ వీళ్ళందరి ఆధ్వర్యంలో మెగా క్యాంప్ అనొచ్చు దీన్ని. ఇక్కడ ఏంటంటే అవేర్నెస్సే కాకుండా మెడికల్ ల్యాబ్ టెస్టింగ్ కూడా ఉంది. చాలా బాగుంది. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇట్లాంటివి బాగా జరిగితే మాకు కూడా ఒక బాగా ఒక ఉత్తేజం, ఉత్సాహం ఉంటుంది. మేము కూడా అటెండ్ అవ్వాలా. జనం కూడా చాలామంది వచ్చారు. ఇప్పుడు వెళ్ళిపోయారు లాస్ట్ ఏమని చాలామంది విన్నారు. వాళ్ళకి యూస్ఫుల్ మాకు చెప్పాలనేది మాకు ఒక కోరిక. అటువంటిది మన డాక్టర్ పెంచలయ్య గారు వాళ్ళకి చాలా సలహాలు ఇచ్చాడు ఆర్థోపెడిక్స్. సరే నాకు తెలిసి నేను చెప్పాను, వాళ్ళకి యూస్ఫుల్ అవుతుందని తలుచుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఇంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా కూడా డిపెండ్ అవుతాయి. సో ఇట్స్ ఎ గుడ్ థింగ్. సో వాకింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సకల రోగ నివారణ, అందరికీ చర్మవ్యాధులే కాదు అన్ని వ్యాధులకు మంచిది. సో అది ఇచ్చిందని పద్ధతి థ్యాంక్స్ చెప్తున్నా. థ్యాంక్ యూ. డాక్టర్ భాస్కరరావు చెప్పిన విషయాన్ని అందరూ సూచనలు చెప్పకుండా పాటిస్తే మన ఆరోగ్యం మహాభాగ్యం అవుతుంది. ఇప్పుడు డాక్టర్ రాము గారు చిన్న చిన్న షాంపూలు ఉన్నాయి, ఎక్కువ మెడికల్స్ ఉండవు దాంట్లో. దాన్ని అడ్వైజ్ చేస్తాను నేను వాడమని చెప్పి. ఈ షాంపూస్ దానికోసం వాడండి. క్లినిక్ ప్లస్ యూ కెన్ గో ఫర్ ఎనీ టైం. ఆల్టర్నేటివ్స్ వాడుకోవచ్చు. నా పేషెంట్స్కి అడ్వైజ్ చేస్తుంటాను, రోజు వాడుకోవచ్చు, నో డ్యామేజ్. బట్ డోంట్ గో ఫర్ యాంటీ డాండ్రఫ్ సొల్యూషన్. ఎక్కువ మెడిసిన్స్ ఉంటాయి, దాని జోలికి మట్టుకు పోబాకండి. తర్వాత ఈ సన్ ప్రభావం తొందరగా చెప్తుంది, ఎందుకంటే చాలా మంది వెయిటింగ్ ఫర్ మీ బోర్ కొడుతుందేమో. సన్ ప్రభావం, ఈ సన్ ప్రభావం ఏంటంటే సూర్యరశ్మి వలన చెమట ఎక్కువ వస్తుంది. ఆ చెమట ఎక్కువ వచ్చినప్పుడు కొన్ని ప్రాంతాలు ఎక్కువగా ముడతలు, ఈ గజ్జల్లో వాటిల్లంతా చెమట వచ్చి ఫంగస్ డెవలప్ అవుతుంది. ఈ ఫంగస్ డెవలప్ అయ్యేదానికి మెయిన్ కారణం ఈ చెమట అక్యుములేషన్. చెమటే కాకుండా దానికి ఒక ఆయిల్ కూడా చేస్తారు. అందులో డయాబెటీస్ ఉంటే ఇంకా ప్రాబ్లమ్స్ వస్తాయి. అందులో పాలికులైటిస్ ఒకటి వస్తుంది, చెమటకాయలు వస్తాయి. చెప్పు వాస్తవం. సెక్రటరీ హాయిగా డిపార్ట్మెంట్ మీద స్కిన్ మీద అలాగనే